అందరికీ నమస్కారం అండి. మేషరాశి జాతకులు ఒక నిజ స్వరూపం బట్టబయలు అవుతుంది. ఎవరి నిజ స్వరూపం బయటపడబోతుంది, ఏం జరగబోతుంది అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ఇలా జరుగుతుందని అనుకుని ఒక సంఘటన ఇది జరగడమే గ్రహస్థితి. లగ్నంలో కేతువు ప్రభావం ఈ రోజున ఈ స్థితికి కారణమంటున్నారు పండితులు. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. వీరి యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే ఈ రాశి వారికి చాలా కాలంగా సన్నిహితంగా ఉంటూ మిమ్మల్ని గుడ్డిగా నమ్మిస్తున్న వ్యక్తుల యొక్క నిజ స్వరూపాలు ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి పని చేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, మీ వాళ్లే కావచ్చు, మీతో బాగా మాట్లాడుతూ ఉండొచ్చు, మీ యొక్క ప్రేమను కోరుకుంటూ ఉన్న వ్యక్తులని కూడా మీకు అనిపించవచ్చు. మీ ముందు మాత్రమే వారు నటిస్తున్నారు. మీ వెనుకాల మీ గురించి అయితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవునండి, మీరు విన్నది ముమ్మాటికి నిజమే. వారి నిజ స్వరూపం మీకు ఇక తెలియక ఆగదు. ఈ విషయం తెలియకే వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వారికి చెప్తున్నారు. ఈ విషయం చెప్పొచ్చు, ఈ విషయం చెప్పకూడదు. ఈ రాశి వారికి ఇలా ఉండదు. అయిన వారితో ప్రతిదీ చెప్పుకునే తత్వం ఉంటుంది. వీరిని చిన్న పిల్లలుగా చెప్పొచ్చు. గుడ్డిగా నమ్మేసి ప్రతి విషయం చెప్తారు. అది సీక్రెట్ అని, ఇది సీక్రెట్ అని ఆలోచించరు. ధన సమస్య అయినా మీకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీకు వచ్చే ధనం గురించి కావచ్చు, మీ యొక్క భాగస్వామికి మీకు మధ్యన జరిగిన చిన్న చిన్న విభేదాల గురించి కావచ్చు, ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యల గురించి అయినా, రహస్యాల గురించి అయినా వారికి గుడ్డిగా నమ్మి చెప్పేశారు. ఏది దాచే తత్వం వీరికి ఉండదు. నమ్మిన వారి దగ్గరే ఇలా ఉంటారు. మీ జీవితానికి సంబంధించిన ప్రతి పర్సనల్ విషయాలు షేర్ చేస్తారు. అటువంటి వ్యక్తుల యొక్క నిజ స్వరూపం ఈ రోజు బయటపడుతుంది. ఒక సంఘటన జరుగుతుంది. ఈ రోజున దీన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఇలా వీళ్లు చేస్తున్నారా అనేది ఒక్కసారిగా తెలిసి మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఈ రాశి వారు వీరి యొక్క నిజ స్వరూపాలు తెలిసి కూడాను ఆశ్చర్యపోవడమే మీ వంతవుతుంది. అలాగే ఎవరైతే చాలా కాలంగా పెద్ద సమస్యతో వీరు బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కార మార్గం అయితే ఈ రోజు కనిపిస్తుంది. వృత్తి రీత్యా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క రాశి జాతకం ప్రకారం వీరి జీవితంలో వృత్తి అయినా, కుల వృత్తి అయినా, ఇంకేమీ రంగాల్లో మీరు పనిచేస్తూ ఉన్నా కూడా దానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ రోజైతే ఖచ్చితంగా తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ రోజు సమయం కలిసి రాకపోవచ్చు. నిరాశ అస్సలు చెందొద్దు. కానీ ఒక మంచి ఆఫర్ అయితే వస్తుంది. ఈ ఆఫర్ ని అందుకునే విషయంలో కాస్తంత తర్జన భర్జన పడబోతున్నారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి, లేదంటే పెద్దవారి యొక్క సలహా తీసుకుని ఈ యొక్క విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం మేలుదాయకము. అలాగే ప్రతికూలతలు ఈ రాశివారు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యము కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ముఖ్యంగా నువ్వులు ఈ రోజు దానం చేసి శని దోషాలు తొలగించుకోండి. అపార పుణ్య ఫలం లభిస్తుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.